విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, కేవలం 5 నుంచి 7 నిమిషాల వ్యవధిలో 50 టాపిక్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 50 చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ముందుగా ఫస్ట్ 10 టాపిక్స్ చూద్దాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఎల్లప్పుడు చేసే పనులను తెలియజేస్తుంది. ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాను. సింపుల్ పాస్ట్, గతంలో పూర్తి చేసిన పనులను తెలియజేస్తుంది. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే, నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను. సింపుల్ ఫ్యూచర్, భవిష్యత్తులో తెలియజేసే పనులను తెలియజేస్తుంది. ఐ విల్ గో టు కాలేజ్ టుమారో, నేను రేపు కాలేజ్కి వెళ్తాను. ప్రజెంట్ కంటిన్యూస్, ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ నౌ. పాస్ట్ కంటిన్యూస్, గతంలో జరుగుతూ ఉన్న పనులను తెలియజేస్తుంది. ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే, నేను నిన్న కాలేజ్కి వెళ్తూ ఉంటే. ఫ్యూచర్ కంటిన్యూస్, భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనులను తెలియజేస్తుంది. ఐ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇప్పుడిప్పుడే లేదా ఇటీవల అయిపోయిన పనులను తెలియజేస్తుంది. ఐ హ్యావ్ గాన్ టు కాలేజ్ జస్ట్ నౌ, నేను ఇంతకు ముందే కాలేజ్కి వెళ్ళాను. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, గతంలో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే పూర్తయిన పనులను తెలియజేస్తుంది. ఐ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, నేను నిన్న ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉన్నాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే పూర్తి అయి ఉన్న పనులను తెలియజేస్తుంది. ఐ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో, నేను రేపు ఈ సమయానికల్లా కాలేజ్కి వెళ్ళి ఉంటాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, గతంలో ప్రారంభమైన ఒక పని ప్రస్తుతం కూడా కొనసాగుతుంది అని చెప్పే సందర్భంలో మనం ఈ టెన్స్ వాడుతుంటాం. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు కాలేజ్ సిన్స్ జూన్, నేను జూన్ నుంచి కాలేజ్కి వెళ్తూనే ఉన్నాను. వాంట్ టు, ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ చేయాలని అనుకుంటున్న పనులను తెలియజేస్తుంది. ఐ వాంట్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. వాంటెడ్ టు, గతంలో చేయాలని అనుకున్న పనులను తెలియజేస్తుంది. ఐ వాంటెడ్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్దామని అనుకున్నాను. యూజ్డ్ టు, ఒకప్పుడు చేసిన పనులు ఇప్పుడు చేయనట్లయితే అంటే గతంలోని అలవాట్లను తెలియజేస్తుంది. ఐ యూజ్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళేవాడిని. హ్యావ్ టు అంటే ఏదైనా సరే ఒక పని చేయాల్సి ఉంది అని చెప్పేటప్పుడు వాడాలి. ఐ హ్యావ్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళాల్సి ఉంది. హ్యాడ్ టు, గతంలో ఏదైనా సరే ఒక పని చేయాల్సి వచ్చింది అని చెప్పేటప్పుడు వాడుతుంటాం. ఐ హ్యాడ్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. నీడ్ టు, ఏదైనా సరే ఒక పని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేటప్పుడు వాడాలి. ఐ నీడ్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఏబుల్ టు, ఏదైనా సరే ఒక పనిని నేను చేయగలిగే స్థితిలో ఉన్నాను అని చెప్పేటప్పుడు వాడాలి. ఐఎమ్ ఏబుల్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళగలుగుతున్నాను. ప్లానింగ్ టు, ఏదైనా సరే ఒక పని చేసే ప్రణాళికతో ఉన్నాను అని చెప్పేటప్పుడు వాడాలి. ఐఎమ్ ప్లానింగ్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళే ప్రణాళికతో ఉన్నాను. గోయింగ్ టు, ఏదైనా సరే ఒక పని చేయబోతున్నాను అని చెప్పేటప్పుడు వాడాలి. ఐఎమ్ గోయింగ్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కు వెళ్ళబోతున్నాను. వుడ్ లైక్ టు, అంటే మన యొక్క అభిప్రాయాలను మర్యాదపూర్వకంగా తెలియజేసే సందర్భంలో వుడ్ లైక్ టు వాడుతుంటాం, అంటే పొలైట్ గా మాట్లాడేటప్పుడు. ఐ వుడ్ లైక్ టు గో టు కాలేజ్, నేను కాలేజ్కు వెళ్ళగోరుచున్నాను. విల్, భవిష్యత్తులో చేసే పనులను తెలియజేస్తుంది. ఐ విల్ గో టు కాలేజ్, అంటే నేను కాలేజ్కు వెళ్తాను. మే, భవిష్యత్తులో ఏదైనా సరే ఒక పని జరగవచ్చేమో అని చెప్పేటప్పుడు వాడాలి. ఐ మే గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళొచ్చేమో. కెన్ అంటే మన శక్తిని తెలియజేస్తుంది. ఏదైనా సరే ఒక పనిని నేను చేయగలను అని చెప్పేటప్పుడు. ఐ కెన్ గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళగలను. కుడ్, గతంలో చేయగలిగిన పనిని తెలియజేస్తుంది. ఐ కుడ్ గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళగలిగాను. షుడ్ అంటే ఏదైనా సరే ఒక పని చేయాలి అంటే బాధ్యతను తెలియజేస్తుంది. ఐ షుడ్ గో టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళాలి. మస్ట్, ఏదైనా సరే ఒక పనిని తప్పక చేయాలి అని చెప్పేటప్పుడు వాడుతుంటాం. ఐ మస్ట్ గో టు కాలేజ్, నేను తప్పకుండా కాలేజ్కి వెళ్ళాలి. నెక్స్ట్ మైట్ హ్యావ్, గతంలో జరిగిపోయిన పనులను ఊహించి చెప్పేటప్పుడు వాడుతుంటాం. ఐ మైట్ హ్యావ్ గాన్ టు కాలేజ్, నేను కాలేజ్కు వెళ్ళి ఉండవచ్చు. వుడ్ హ్యావ్, గతంలో ఏదైనా సరే ఒక పనిని చేసి ఉండేవాడిని అని చెప్పేటప్పుడు వాడుతుంటాం. ఐ వుడ్ హ్యావ్ గాన్ టు కాలేజ్, నేను కాలేజ్కు వెళ్ళి ఉండేవాడిని. షుడ్ హ్యావ్, గతంలో ఏదైనా సరే ఒక పని జరిగి ఉండాల్సింది అని చెప్పేటప్పుడు వాడుతుంటాం. ఐ షుడ్ హ్యావ్ గాన్ టు కాలేజ్, నేను కాలేజ్కు వెళ్ళి ఉండాల్సింది. మస్ట్ హ్యావ్, గతంలో ఏదైనా సరే ఒక పని తప్పకుండా జరిగి ఉంటుంది అని చెప్పేటప్పుడు మస్ట్ హ్యావ్ వాడుతుంటాం. ఐ మస్ట్ హ్యావ్ గాన్ టు కాలేజ్, నేను కాలేజ్కు తప్పకుండా వెళ్ళి ఉంటాను. వాంట్ టు బి, ఉండాలని అనుకుంటున్నాను అని మాట్లాడేటప్పుడు వాడాలి. ఐ వాంట్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉండాలని అనుకుంటున్నాను. వాంటెడ్ టు బి, ఉందామని అనుకున్నాను అని మాట్లాడేటప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. ఐ వాంటెడ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉండాలని అనుకున్నాను. యూజ్డ్ టు బి, ఒకప్పుడు ఉండేవాడిని అని చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. ఐ యూజ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉండేవాడిని. హ్యావ్ టు బి, ఉండాల్సి ఉంది అని చెప్పేటప్పుడు వాడాలి. ఐ హ్యావ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉండాల్సి ఉంది. హ్యాడ్ టు బి అంటే ఉండాల్సి వచ్చింది అని చెప్పేటప్పుడు వాడాలి. ఐ హ్యాడ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది. నీడ్ టు బి, ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేటప్పుడు వాడాలి. ఐ నీడ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఏబుల్ టు బి అంటే ఉండగలుగుతున్నాను అని చెప్పేటప్పుడు వాడాలి. ఐఎమ్ ఏబుల్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉండగలుగుతున్నాను. ప్లానింగ్ టు బి, ఉండే ప్రణాళికతో ఉన్నాను అని చెప్పేటప్పుడు వాడాలి. ఐఎమ్ ప్లానింగ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉండే ప్రణాళికతో ఉన్నాను. గోయింగ్ టు బి అంటే ఉండబోతున్నాను అని చెప్పేటప్పుడు వాడాలి. ఐఎమ్ గోయింగ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో ఉండబోతున్నాను. వుడ్ లైక్ టు బి,
అంటే ఉండగోరుచున్నాను అని చెప్పేటప్పుడు వాడాలి. ఐ వుడ్ లైక్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండగోరుచున్నాను. విల్ బి అంటే ఉంటాను. ఐ విల్ బి ఇన్ హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్ లో ఉంటాను. మేబీ అంటే ఉండొచ్చేమో, ఐ మే బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండొచ్చేమో. కెన్ బి అంటే ఉండగలను, ఐ కెన్ బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండగలను. కుడ్ బి అంటే ఉండగలిగాను, ఐ కుడ్ బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండగలిగాను. షుడ్ బి అంటే ఉండాలి, ఐ షుడ్ బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండాలి. మస్ట్ బి అంటే తప్పకుండా ఉండాలి, ఐ మస్ట్ బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో తప్పకుండా ఉండాలి. మైడ్ హ్యావ్ బీన్ అంటే ఉండి ఉండవచ్చు, ఐ మైడ్ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండి ఉండవచ్చు. వుడ్ హ్యావ్ బీన్ అంటే ఉండి ఉండేవాడిని, ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండి ఉండేవాడిని. షుడ్ హ్యావ్ బీన్ అంటే ఉండి ఉండాల్సింది, ఐ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండి ఉండాల్సింది. మస్ట్ హ్యావ్ బీన్ అంటే తప్పకుండా ఉండి ఉంటాను, ఐ మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో తప్పకుండా ఉండి ఉంటాను. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి వేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం మీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడి ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి పట్టుదల ఉరకలే ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలైన బైబిల్, భగవద్గీత మరియు ఖురాన్ల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాను. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ 9983799269. తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ ఆంగ్ల యజ్ఞం. ఇంట్లోనే ఉంటూ ఈజీగా ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుందా? ఉన్న చోటు నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే కసి పట్టుదల ఉరకలేసే ఉత్సాహం గల ప్రతి ఒక్కరికి స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో గత 20 సంవత్సరాలుగా రారాజుగా వెలుగుతూ 1000 బ్యాచ్లని పూర్తి చేయడమే కాకుండా లక్షలాది మంది తెలుగు మీడియం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు అందిస్తోన్న సంచలన శుభవార్త. 1000 రూపాయలు కాకుండా కేవలం 1000 రూపాయలకే ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్పించడానికి గొప్ప అడుగు వేస్తున్నారు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు. వెంటనే కాంటాక్ట్ చేయండి. సెల్ నంబర్ 9989379269.